ఇప్పుడు నాని గారు నిన్న ఏం చెప్పారు? మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, ఇది తగదు, మీరు పోలీసులు న్యూట్రల్ గా వ్యవహరించండి, కేసులు అందరి మీద తీసుకోండి అని చెప్పినారు. చెప్పితే అతను హెచ్చరించినట్టు మాట్లాడాడు. కొమ్ము కాస్తున్నాడు అన్నది అసభ్యమైన ఇదేమి కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. కానీ ఇది రెడ్ బుక్ లేదంటే కక్ష సాధింపు చర్యలు. పోలీసులను వేధించడము కొట్టడము అంటే గతంలో ఒక 2 నెలల కింద చూసింటాం. శ్రీశైలం ఎమ్మెల్యే గారు కొండకి ఎక్కుతూ టైం గాని టైంలో వారిని ఇష్టానుసారం ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమే ఒక మన గురువయ్య అనే అతన్ని, కరీం అనే అతన్ని ఎలా తిట్టాడు, ఎలా దుర్భాషలాడాడు. అది దుర్భాషలాడడం అంటే అది. మరి ఇంకొక గతంలో ఇంకొక ఆయన చెంగల్రాయుడు మాట్లాడారు. చెంగల్రాయుడుని ఒక ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడాడు. పోలీసు వారంతా కూడా అప్పుడు జగన్ గారు సీఎంగా ఉండినారు. పోలీసు వారంతా కూడా అతన్ని దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎర్రమనాయుడు మాట్లాడారు. పోలీసుల్ని ఎలా మీరు మనం భోంచేసి పోతాము అని అంటారు వాళ్ళు డ్యూటీకి వస్తే. ఆయన ఏం మాట్లాడాడు, ఇంకా దుర్భాషలు ఆడండి చెప్పితే సభాముఖంగా బాగుండదు. కానీ ఒకటి మనకు చూస్తే శ్రీశైలంలో జరిగిన ఇష్యూ, ఎమ్మెల్యే గారు వీళ్ళకంతా అధికార మదము పైన నెత్తికెక్కి ఇష్టానుసారం మాట్లాడుతూ ఇట్లా జరిగితే కూడా ఈ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నెత్తికేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా దాని మీద ఏమి స్పందించలేదు. ఆయనకు స్పందన ఎప్పుడూ రాదు. ఆయన ఎప్పుడు స్పందించాలనుకుంటే అప్పుడు స్పందిస్తాడు, కానీ సమస్యల మీద స్పందించడం అనేది చాలా అరుదు. అతను ఇంతకు ముందు మీరు చెప్పారు ఏదో చేయకపోతే రాజీనామా చేస్తాడు పవన్ కళ్యాణ్ అని. నేను ఛాలెంజ్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు బాగా చార్టెడ్ ఫ్లైట్లకి, బాగా ఫ్రీగా హెలికాప్టర్లకి 3 హెలికాప్టర్లు వేసుకొని 3 అలవాటు పడ్డాడు. అతను ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా, అతను రాజీనామా చేస్తే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ కింద దూరుతానండి నేను. ఇది రాసి పెట్టుకోండి మీరు. పవన్ కళ్యాణ్ గారే ఇవన్నీ పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అతను పట్టించుకొని మాట్లాడినా, అతను పట్టించుకున్నా, అతను రాజీనామా చేసినా అతని కాళ్ళ కింద దూరుతా నేను. బాగా సుఖానికి అలవాటు పడ్డారండి. ఒక సామెత ఉంది, పదము మరిచిన దాసప్ప సుఖం మరిచాడు, సుఖం మరిగిన దాసప్ప పదం పరిచాడండి. అట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు పెద్దగా ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ కూడా దాన్ని అతని యొక్క మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు మాట్లాడినది రేపు ఉండదు, రేపు మాట్లాడినది ఎల్లుండి ఉండదు. అతనికి అనుకూలంగా అతను మాట్లాడుకుంటాడు, అతనికి అనుకూలంగా అతను అనుకూలమైన స్పందనతో మాత్రమే ముందుకు వస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పెద్దగా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అని కానీ, ఏదో కూటమితో వచ్చారు కానీ ఒక రాజకీయ పార్టీ అని కానీ వారు ఏదో ఒకటి స్పందిస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారు, ప్రజలకు ముందుకు తీసుకెళ్తారనే విషయంలో కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరు అతని గురించి చెప్పిన విధంగా ఆశించడం లేదు, ఆశించరు కూడా. కాబట్టి పోలీసులు వర్సెస్ వైసీపీ కాదు, పోలీసులు వర్సెస్ టీడీపీ వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి వాళ్ళను అరెస్టులు చేయమని చెప్పండి. వాళ్ళు మాట్లాడిన బూతులను కొట్టిన విధానాలని వాళ్ళని చేయమనండి. అప్పుడుంది. మా వైసీపీ వాళ్ళు మామూలుగా జనరల్ గా స్పందిస్తున్నారు. ఏదన్నా న్యాయం జరగమంటే ఫలాని న్యాయం చెయ్యాలని తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా తీసుకెళ్లడం లేదు. దీన్ని వీళ్ళు మసిబుసి మారేడుకాయ చేస్తున్నారు. ఇది తప్పు. ఏదన్నా జరిగితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార మత్తుతో ఏదో ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు శ్రీశైలంలో జనసేన నాయకుడు అశోక్ పేరు మీద లేకుంటే శ్రీశైలం ఎమ్మెల్యే పేరు మీద వాళ్ళిద్దరి పేరు మీద అరెస్ట్ మన పోలీస్ కేసు జరిగింది. దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయమనండి వాళ్ళని. వాళ్ళు చేసినది తప్ప కదా విచారించమనండి. ఊరికే ఎందుకు సార్ మాట్లాడేది ఇవంతాను? ఈ మాట్లాడము ఒకటి వర్మ గారు, ఇటువంటి టైం వేస్ట్ అంతా కూడా మనం తీసుకుంటే ఏదన్నా మంచి సమస్యల మీద తీసుకుంటే బాగుంటుంది. ఇటువంటి టైం వేస్ట్ సమస్యల మీద, మాట మీద నిలకడలేని మనుషుల మీద, మాట మీద విలువలు లేని మనుషుల మీద, మాటకు వాల్యూ లేని మనుషుల మీద మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఏదన్నా మంచి కార్యక్రమాలు దానికి రిప్లై ఇవ్వడానికి అరుణ గారు సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు రెస్పాండ్ అవ్వండి. ఇంక నేను చెప్పడం ఎందుకు, మొత్తం మంది విన్నారు కదా. నిలకడ లేదంట, పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నారు.
ఛానల్లో ఉన్న పెద్దలకి, మీకు, వీక్షకులకి నమస్కారం సార్. మొదటిది, పవన్ కళ్యాణ్ గారు సవాలు చేసింది అండ్ సవాల్ అనుకోండి, లేదంటే ప్రజలకు ఇచ్చినట్టు హామీ అనుకోండి, ఈ సమస్యను నేను పరిష్కరించకపోతే రాజకీయాల నుంచి బయటకు వెళ్తానని మాట్లాడిన విషయం క్లియర్లీ ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. అలాగే కాకినాడ కోస్టల్ కారిడార్ లో ఉన్నటువంటి సముద్ర జలాలు పర్యావరణ కాలుష్యం మూలంగా, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి రసాయనాల మూలంగా కాలుష్యానికి గురవుతున్నాయి. దాని ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతోంది, మత్స్య సంపద తగ్గిపోతోంది, తీర ప్రాంతం కోతకు గురవుతూ ఇళ్ళు ఊళ్ళు మునిగిపోతున్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రజలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ముందుకి. పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం అడిగి మరి నేను చేస్తాను, నా పదవీ కాలంలో ఇది చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం కూడా క్లియర్లీ ఇది ఈ సంఘటనకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. మనము అమరావతి రైతులు ధర్నా చేస్తా అంటే కలుగులోకి పందుకొక్కిలినట్టుగా అటుగుడ్డ ఇటుగుడ్డ కట్టుకొని తెరసాటున పరదాల మధ్యలో గుండా వెళ్ళే మనం ఎవరైతే మామూలుగా నిరసన తెలుపుతున్నారో వాళ్ళ మధ్యలోకే వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హామీ ఇచ్చొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి క్వశ్చన్ చేయడం అనేది నిజంగానే మన మొహం మనం అద్దంలో చూసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి అయితే నేను సలహా ఇస్తున్నాను వైసీపీ ప్రతినిధులకి, ఎవరికైనా సరే. క్లియర్లీ ఓపెన్ స్టేట్మెంట్. ధర్నా చేస్తుంటే పరదాలు కట్టుకుని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డితో పనిచేసే మీరు నిరసన తెలియజేస్తున్నట్టు మత్స్యకారుల మధ్యలోకి వెళ్లి మీటింగ్ పెట్టి వాళ్ళతోనే మాట్లాడొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిజాయితీ, గట్స్, పనిచేయాలన్నటువంటి చిత్తశుద్ధి కంపేర్ చేసుకుంటే మీరు అసలు మాట్లాడగలరో లేదన్నది ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2, ఆయన ఇందాక సామెత అది చెప్పాడు, నేను ఒకటి చెప్తా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఈయ పెట్టన బర్రి ఈ పంత చేపింది అని. 5 ఏళ్ల పాటు మనం ఏం చేసామన్నది గుర్తు చేసుకుంటే ఒకసారి, అప్పుడు ఇవాళ ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఏ విషయంలో క్వశ్చన్ చేయాలి, అసలు మనం రాజకీయం ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రతిపక్షం కూడా లేని మనం, విపక్షంలో ఉన్న మనం ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాన్ని ఏ తప్పిదాల మీద క్వశ్చన్ చేయాలన్నటువంటి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండిద్ది. లేని పక్షంలో ఇది ఇలాగే ఉండిద్ది, ఈయ పెట్టిన వారు ఈ పంత చేపినట్టుగానే ఉండిద్ది వ్యవహారం అంతా కూడా. కాబట్టి కొంచెం మాట్లాడే ముందు, పైగా ఇంకొక మాట కూడా అన్నారు, సుఖానికి అలవాటు పడ్డారని చెప్పేసి. ఏ సుఖానికి అలవాటు పడి మెడికల్ కాలేజీలు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి పెండింగ్ పెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయానికి 500 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ 2 సంవత్సరాలు ఎందుకు ఆ స్థాయిలో ఏ సుఖానికి అలవాటు పడి అంత స్థాయిలో తీర్చిదిద్దాడు? బాత్రూమ్ కమోడే 12 లక్షలు పెట్టి తీసుకొచ్చినటువంటి సుఖం ఎవరు అనుభవించారు అప్పట్లో? తాడేపల్లి టు తెనాలి కూడా హెలికాప్టర్లు తిరిగినట్టు సుఖం ఎవరు అనుభవించారు ఆ రోజు? ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తే, సామాన్యుడు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పుకోగలిగేలా ఉంటే అట్లాంటి విషయాన్ని తెర మీదకి తీసుకురావాలి, లేదంటే తెర మీదకి తీసుకురాకూడదు. వైసీపీ నుంచి ఇది ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఏం చేశారనేది ఒకసారి రిమైండ్ లో పెట్టుకొని అప్పుడు నువ్వు మాకు నేర్పించదమ్మా, నువ్వు చెప్పేది చెప్పు. నువ్వేందు నీతో ఏది మేము నేర్చుకునే తల్లి, నువ్వు నేర్చుకో. పవన్ కళ్యాణ్ గారితో అవసరం లేదు, మాకు నేర్చుకోవాలి ఏం చెప్పొద్దు. నువ్వు శ్రీకాంత్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏమి మాట్లాడలేదు. నేను ఒక్క నిమిషం చెప్తా. ఆమె మాట్లాడేటప్పుడు మాకు నేర్పించే పరిస్థితి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమెకి మీకు అవసరమైతే మీకు నేను ఇస్తాను, మీకు నేను సమయం ఇస్తాను. అందరికీ మీరే సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఇస్తాను సమయం. టైం వేస్ట్. వైసీపీ దగ్గర నేర్చుకునే పరిస్థితుల్లో జనసేన లేదు, మీరు ఆపాలి. ఓకే మాట్లాడు సార్. ఇంకొకటి పోలీసు విషయం గురించి ఎస్పెషల్లీ క్లియర్ గా చెప్తా. ఇది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్లుగా నటిస్తే ప్రపంచం మొత్తం మేలుకొని చూస్తుందన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అధికారుల మీద హుకుం అనేది అలాగే కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. కొంతమంది ఎమ్మెల్యేలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొని ఇస్తుంటే, కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం మా చేతుల్లో ఉండాల్సింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది వైసీపీలో జరిగింది, టీడీపీలో జరిగింది, ఇవాళ కూటమిలో జరుగుతోంది, అంతకుముందు కూడా జరిగే ఉండొచ్చు. మాకు తెలుస్తుంది దగ్గర నుంచి మేము పరిశీలిస్తున్న విషయాలు ఇవి క్లియర్లీ. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ అనే వాళ్ళు స్వచ్ఛందంగా డ్యూటీ చేసేటువంటి సిచ్యువేషను
ఎన్నో ఏళ్లుగా ఏపీలో లా అండ్ ఆర్డర్ లో మిస్ అయిపోయింది ఆ స్వేచ్ఛ ఆఫీసర్స్ కి. ఇది క్లియర్. ఒక నియోజకవర్గంలో 5 ఏళ్లు ఉంటే ఉంటాడు, లేదా మధ్యలో ఓడతాడు తెలియనటువంటి ఒక ఎమ్మెల్యే దాదాపుగా ఒక జిల్లాని రూల్ చేసేటువంటి ఎస్పీని కూడా మా చేతుల్లో ఉండాల్సింది, మేము చెప్పినట్లుగా వినాల్సింది అన్నటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినటువంటి చాలా సన్నివేశాలని 15-20 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎన్నో సర్వీసులు ఫేస్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఒక జిల్లాకి ఎస్పీగా వస్తే, ఒక పోలీస్ బాస్ గా ఉంటే, ఒక నియోజకవర్గంలో ఏదో కలిసి వచ్చో ఇంకో ప్రజలు ఆమోదించో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా జిల్లా ఎస్పీని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం మేము మా కళ్ళారు. ఇప్పుడు కాదు, 15-20 ఏళ్లుగా చూస్తున్నాం ఈ సిచ్యువేషన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా చూస్తున్నాం మేము. ఇవాళ పోలీసులకి స్వేచ్ఛ లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నది వాస్తవం. ఇది వాళ్ళ మారిందా అంటే మారలేదని చెప్తాను నేనైతే. ఇవాళకి కూడా చాలా మంది చాలా నియోజకవర్గాలు అట్లాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కొన్ని చోట్ల పోస్టింగ్లు ఎమ్మెల్యేకి ఇష్టం అయితేనే వేశారు, కొన్ని చోట్ల ఇష్టం లేకపోతే తీసేశారు. కొంతమంది అసలు పూర్తిగా మేము చెప్పినట్టే చేయాలి, మా ఇంటి హోంగార్డ్ లాగా అన్నట్టుగా వ్యవహరించేటువంటి దాఖలాలను కూడా అన్ని చూసాము. అలాగే గత గవర్నమెంట్ లో ఎస్పీ స్థాయి వ్యక్తులే ఎట్లాంటి స్కాముల్లో ఎలాంటి పనికిమాలిన పంచాయతీలు ఏళ్లు పెట్టి చేశారో కూడా ఇవన్నీ చూసాం. ఇవాళ కళ్ళు మూసుకొని మేము అబ్బబ్బా మా కూటమి ప్రభుత్వం అంతా సభ్యంగా ఉంది, పోలీసులు అంతా స్వేచ్ఛాయుతంగా డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పినట్టు అయింది. ఓపెన్ గా చెప్పారండి విజయ్. ఏంటి పరిస్థితి? మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ గారి విషయం గురించి ఒక మాట చెప్పాలండి. ఎవరైతే బాధింపబడ్డ బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య నేను తీరుస్తాను, మీ సమస్యని ఇన్ని రోజుల్లోపు నాకు సమయం ఇవ్వండి, ఆ తర్వాత ఆ సమస్య నేను తీర్చలేకపోతే రాజకీయాల నుంచి కూడా పక్కకి వెళ్తాననేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా సరే ఏ బాధితుడి దగ్గరికి కానీ ఏ బాధితుడు ఆయన కలవటానికి కానీ అవకాశం ఇచ్చారా? ఏ దళిత సంఘాలకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ లేదు ఇంకా ఏ కమ్యూనిటీస్ ఏ బాధింపబడ్డాక ఏ కమ్యూనిటీ అయినా సరే మీరు అడ్రస్ చేశారా? కనీసం ఇంటర్వ్యూ ఇచ్చారా? ఏ రోజన్నా రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ ఉంటారు కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిరోజు ఉదయం ముందు ప్రజల్ని కలిసిన తర్వాత మాత్రమే అతను వేరే వాళ్ళని కలవటమో లేదో చేశారు. కానీ మీరున్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడూ కూడా ప్రజలకి దూరంగా జరిగి కేవలం 2-3 వ్యక్తుల్ని పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల మీద నడిపించి చివరికి ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేపించినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత మీకు ఇప్పుడు లేదు, రాబోయే రోజులు కూడా ఉండదనే మాట చెప్పదలుచుకుంటా ఉన్నాం. శ్రీశైలం ఎమ్మెల్యే గురించి చెప్తా ఉన్నారు. శ్రీశైలానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే వారిపైన కేసులు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో మాత్రమే ఉంది. మీ ప్రభుత్వంలో ఎంతటి నేరాలు ఘోరాలు హత్యలు మారణకాండలు ఎన్ని చేసినా వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరిగినటువంటి మీ ముఖ్యమంత్రికి తప్పు చేసిన వాడు తనవాడైనా సరే వారిని చట్టపరంగా శిక్షించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి మధ్య నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా నేరస్తుడిని నేరస్తుడిగా చూస్తాం, మంచివాడిని మంచివాళ్ళుగా చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేరస్తుల్ని మాత్రమే పక్కన వేసుకొని తిరిగినటువంటి నేరస్తుల్ని మాత్రమే ప్రోత్సహించినటువంటి మీ పరిపాలనకి మా పరిపాలనకి ప్రజలు బేరేజ్ వేస్తా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి పోలీసుల స్వేచ్ఛ గురించి నేను ఈ విషయంలో మాత్రం రాయపాటి అరుణ గారి అభిప్రాయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడాల. గతంలో మీరు చూడండి, అటు సురేంద్రబాబు అయినా రామాంజనేయులు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనేటువంటి మాటలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. పోలీసులు వారు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా నడిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు తప్పు చేసినా పోలీసుల యొక్క వారి యొక్క టాలెంట్ కి లేదా వారికి ఉన్నటువంటి ఫ్రీ హ్యాండ్ కి గొప్ప నిదర్శనం మొన్న జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి కల్తీ మద్యం చేసినటువంటి వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టినటువంటి కెపాసిటీ కలిగినటువంటి పోలీసులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే ఉన్నారు. ఆ ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో 28 మంది చనిపోయారు. మరి ఆ కల్తీ మద్యాన్ని ముందే మీరు ఎందుకని పట్టుకోలేదు? మీరు పట్టుకొని ఉంటే ఆ మరణాలు జరగకుండా ఉండేవి కదా. ఈ రోజున మేము పట్టుకున్నాం కాబట్టే ఆ కల్తీ మద్యం వల్ల ఎవరు కూడా చనిపోకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ నేరస్తుల్ని మొత్తాన్ని కూడా
చట్టం ముందు నిలబెట్టే గొప్ప ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కాబట్టి పోలీసులకు సంబంధించి పేరుని నానికి సంబంధించి పోలీసులు దౌర్జన్యం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దౌర్జన్యం అంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందండి? మీకు తెలుసు కదా, సీదిరి అప్పలరాజు అని అప్పుడు మంత్రిగా ఉండేవాడు. ఇక దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉంటే తెలుసు కదా మనకి, దెయ్యాలు వేదాలు వైఎస్ఆర్సీపీ దెయ్యాలు ఈ రోజున వేదాలు వల్లిస్తా ఉన్నాయి. పోలీసులు ఏదో మేము ఉపయోగించుకున్నాం. పోలీసులు అంటే కేవలం మీ ఇంటి దగ్గర పనిచేసే కూలీలుగా చూసినటువంటి మీరు పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకునే విధంగా చేస్తున్నటువంటి మాకు మధ్య ఏ విధమైనటువంటి కంపారిజన్ కి అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ పోలీస్ అయినా సరే, ఏ వ్యవస్థనైనా సరే, అటు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే చట్టంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి పనులు చేపించి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. చివరిగా ఇంకొకటి, మన ఢిల్లీ టూర్ గురించి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనుకుంటా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎట్లాగో స్టడీస్ అయిపోయినాయి కాబట్టి వారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అడ్డం లేకుండా ఉండడానికి ముందుగానే షర్మిలా గారిని పక్కన పెట్టారు కాబట్టి వారి పిల్లల్ని తెచ్చుకోవచ్చు. వారి ఆంతరిక సమస్య, దాని గురించి మనం చెప్పాలి సార్. మేమేం అనట్లేదు, వాళ్ళ కోసం వెళ్ళారు. వాళ్ళ రాజకీయ వాళ్ళ పిల్లలు ఏమో అనలేదండి. పిల్లల దగ్గరికి వెళ్ళారు, పోనీ దాన్ని మనం ఎందుకు డిస్కస్ చేయడం? ప్రసాద్ గారు అనలేదు కదా, రాజకీయాల్లోకి వస్తారని మనం ఎందుకు రావచ్చేమో, రాకూడదనే ఉంది కదా. రాజకీయం ఏమన్నా రాకూడని ప్రదేశం ఏం కాదు కదా, అందరు రావాలా. ప్రసాద్ గారు రెస్పాండ్, ఏం జరుగుతుందండి అసలు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా సరే ఆయన అవుతుంది అని నమ్మకం ఉన్నదేమో, ఒక సవాల్ అయితే ఇసిరారు. నాకు చేత కాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, అది మనం హుందాగా చూడాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా వర్మ గారు. అంటే ఒకటండి, ఒక టాస్క్ని డిప్లాయ్ చేసినప్పుడు దాన్ని ఆనర్ చేయడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి కింద దాన్ని చూడాలి. ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్ ప్రీపోన్ చేసుకుని వచ్చిండ్రు, 2 రోజుల తర్వాత వెళ్ళవలసింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వైజాగ్ టూర్ ఉందో ప్యారల్గా ఇది కూడా అక్కడ ఉప్పాడలో జరిగింది. ఓకే, ఓ డైవర్షన్ పాలిటిక్స్ ఉందో, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మన రాష్ట్రానికి ఒక ఎక్వా రంగానికి సంబంధించిన విషయం, లేదంటే అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న దగ్గర ఈయన నాకు తెలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏ కెపాసిటీతో ఉప్పాడ బాధితుల్ని అడ్రస్ చేయడానికి వెళ్ళాడు ఈయన. ఫస్ట్ థింగ్. రెండోది, ఒక పార్టీ తరఫున ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్నప్పుడు ఈయన కూటమిలోనే ఉన్నాడు. కూటమిలో క్యాబినెట్ హోదా మంత్రి, డిప్యూటీ సీఎం అనుకున్న పరిగణలోకి తీసుకున్న అంశాలు చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కూడా నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు ఎక్వా రంగానికి 2కి వెళ్ళిపోయిన ముఖ్య మంత్రి గారు, ఆయన కూడా క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి. సో క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి కాంట్రడిక్షన్ అవుతుందా లేకపోతే స్ట్రైట్ లైన్ మెథడ్ అవుతుందా ఒకసారి ఆయన ప్రజలకు చెప్పవలసిన బాధ్యత. రెండోది, దాని పూర్వపరాలు, ఉప్పాడలో కలుషితం అవుతుంది, కోతకు గురవుతుంది, ఇవన్నీ సమస్యలు ఇవాళ రాత్రి వచ్చినవి కాదు. అండ్ ముఖ్యంగా ఒక టెరిటరీ ఎంతవరకు జోన్ డిస్టర్బ్ అవుతుందో ఆ వాటర్ జోన్ని, దాన్ని ప్యారల్గా అక్కడ పునరావాస కార్యక్రమానికి ఈ ప్రభుత్వ విధానం ఏంటి అన్నది ఈ రోజుకి కూడా కార్యాచరణ లేకుండా, ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే హుటాహుటి నేను వెళ్ళారంటే, లేకపోతే పాత ప్రామిస్ని ఆనర్ చేయడానికో జస్టిఫై చేయడానికి వెళ్ళారంటే మేబీ ఒక కన్సిడరేషన్. నేను గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 100 డేస్లో నేను ప్రణాళిక, దీన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తానని. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్గా ఆయన అక్కడికి వెళ్ళడం అండ్ ఇక్కడి నుంచి కూడా ఇంకో 100 డేస్ టైం తీసుకోవడం. అంటే ఫస్ట్ థింగ్, ఓ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఎక్వా రంగంలో అక్కడ మత్స్యకార సంపద ఎంత నష్టం అవుతుంది, అక్కడ ఎంత మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి పునరావాస కార్యక్రమం మీద ఒక ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఇవాళ బేసిక్స్ అన్ని స్ట్రైట్ లైన్ చేసుకోవడానికి 100 డేస్ ప్రణాళిక అన్నదాన్ని ప్రజలు ఏ కోణంలో చూడాలో వాళ్ళ విజ్ఞతకు వదలాలి. ఎందుకంటే ఇంకో క్యాబినెట్ హోదా కలిగిన గౌరవ హోంమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ఇదే నిరసన కార్యక్రమాలు ఈ విధంగానే ప్రతిస్పందన ఉన్నప్పుడు ఇదే మీ ఛానల్లో పెద్దలు తెలకపల్లిరావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో చేసిన డిబేట్లలో కూడా దే హ్యావ్ కేటగారికలీ ఎస్టాబ్లిష్డ్. ఎవరో 2-3 ఫ్యాన్ పరంగా ఆయన ప్రతిస్పందనకి కేరింతలు కొట్టినా చాలామంది డిసెంట్ తెలియజేసిన అన్న కోణంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్లేషకులు కూడా ఆ విధంగా ఫుడ్ డౌన్ చేసి చెప్పిన ఉదంతాలు ఇదే వేదికగా జరిగిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 100 డేస్లో కార్యాచరణ అన్న దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ కన్నా ఇక్కడ వాళ్ళని పునరావాస కార్యక్రమాలకి వీళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఏంటన్నది చాలా ప్రయారిటీ, దాని మీద కేటగారికల్గా కావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ పోలీస్ వ్యవస్థ గురించి
మనం దయించి రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్నది. అరుణ మేము 20 సంవత్సరాలు బట్టి చూస్తుంది అంటున్నావు, నీకన్నా నేను పెద్దవాడిని కాబట్టమ్మా, నీకు తెలుసో తెలీదు ఈ దరిద్రాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను. ఓవర్ విజయ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ విషయాలే కేటగిరికల్గా చెప్పొచ్చు. నిన్న అసెంబ్లీ సమావేశంలో కాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అసెంట్రీ సీఏని ట్రాన్స్ఫర్ చేయండి అని లబోదీపో నేను లోకేష్ గారికి విన్నపం పెట్టుకున్నాను, ముఖ్యమంత్రి గారికి విన్నపం పెట్టుకున్నాను, నాకేం కదలట్లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తున్నారు. తర్వాత బనగానపల్లిలో గౌరవ ఎమ్మెల్యే గారి బ్రదర్ ఆడికి ఎక్కడి నుంచి డిస్క్రిప్షన్ వచ్చిందో నాకు సింగులరే వాడాను, నాకేం మామాటలే, ఒక ఎస్పీజీ కానిస్టేబుల్ని ఏ ప్రాతిపదిక మీద కొట్టగలిగాడు అతను. మూడోది ఇదంతా ఒక ఎత్తి అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో బ్రహ్మాండమైన కితాబ్ ఇచ్చారు ఎవరు, మా విజయ్ గారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో గవర్నమెంట్ రాగానే ఈ లెక్కర్ దరిద్రంలో ఉన్న ఈ సురేందర్ నాయుడికి 2 మర్డర్ల విషయంలో 2014లో గౌరవ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే ఇదే హైకోర్టులో అతను అపీల్కి వెళ్తే కూడా కింది కోర్టు తీర్పునే ఇది ఇచ్చినప్పుడు క్షమాభిక్ష పెట్టి బయటకు వచ్చాడు. బుర్ర తక్కువ పనులు చేయడంలో సిద్ధహస్తుడైనోడు ఇదే పని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దిక్కుమాల లెక్కర్ స్కామ్లో అదే పని చేస్తూ మళ్ళీ పట్టుబడ్డాడు. దాని చేత క్లీన్ చిట్ ఏ ప్రాతిపదిక మీదకి వీళ్ళకి వస్తుంది అన్న దగ్గర చూసుకోగలిగితే ట్రాక్ రికార్డులు అన్నవి ఉదాహరణకి ఈ సురేందర్ నాయుడు అన్నది క్రిమినల్ అఫెన్సెస్లో 2014లో రికార్డులు చెక్ చేసుకోండి. అలాగే బనగానపల్లి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసరికల్లా అతని ప్రవర్తన, అలాగే కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఇది కాక మనకి శ్రీశైలం వెళ్తున్న ఎమ్మెల్యే గారు అంటే అమాయకంగా బలైన జనసేనకి మనం క్రియేట్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే తప్పులు తెలుగుదేశం చేస్తే శిక్ష మేము అనుభవిస్తామని ముందుగా వచ్చిన సరెండర్ అయిపోతున్న జనసేనకి అయితే మేమేం కితాబులు ఇవ్వలేము. కానీ అక్కడ ప్రొయాక్టివ్గా యాక్షన్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారి మీద విజయ్ గారు చెప్పినట్టే నాకు కూడా అంతే గౌరవం ఉంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో. కానీ ఈ 24 నుంచి ఉన్న టర్మ్లో అంత లా అండ్ ఆర్డర్ మీద పూర్తి పట్టు కలిగిన చంద్రబాబు నాయుడు గారు అయితే నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఇది గమనించుకోమనండి. ఇక్కడికి వచ్చేకల్లా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సిఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పేరు నాని గారి ప్రవర్తన అండ్ గౌరవ ఎస్పీ గారు ప్రెస్ మీట్లో అతని ప్రవర్తన, ఈ 2 ఇసుక తక్కిడ పేడ తక్కిడ కింద చూస్తే 2 కరెక్ట్గానే టాలీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడు తన క్యాడర్ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవడైనా అలాగే ప్రవర్తిస్తాడు. ఎవరు అతిథులు కాదు, తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మీరు చెప్పిన వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఎవరైనా సరే. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు కూడా తన డిపార్ట్మెంట్కి తను ఒక వజ్ర కవచంలో నిలబడాలి కాబట్టి ఆ పోలీసుల్ని వెనకేసుకుంటూ వస్తూ ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం 2 బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫర్దర్ ఈ గవర్నమెంట్ మీద కాబట్టి యాక్షన్స్ తీసుకుంటా అంటే తీసుకుంటాను, అంతకన్నా ఇంకెళ్ళి. ఇంకా ఢిల్లీ టూర్కి వచ్చారికల్లా ఇక్కడ ముప్పేట దాడి అన్నది ఎలా మొదలైందంటే గౌరవ అమిత్ షా గారికి మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే లెక్కర్ స్పెసిఫికేషన్స్లో సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఒక డెఫినెట్గా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉంటుంది. ఎందుకంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్లు ఆయన అగ్రిగేట్ 5,250 కోట్లు అన్యాక్రాంతంగా గత 4-5 నెలలు బట్టి తంబాలపల్లి మొక్కాల చెరువు బ్రేచ్గా జరుగుతున్న దరిద్రానికి గోవా నుంచి వస్తున్న కంటైనర్లకి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా కాదు, గౌరవ లోకేష్ గారే మొన్న దీనిగా కేటగరికల్గా ఆయన అగ్రిగేట్ బెల్ట్ షాప్లో మేజర్ శంక్ మా ఎమ్మెల్యేలే దాని మీద ఏ విధంగా పనిచేస్తారన్నది ఆయనే చెప్పారు ఆయన నోటంపుట. సో ఈ 2 విషయాల్లోనూ కూటమిలో ఉన్నప్పుడు ఒక ఉపద్రవం, ఒక అపవాదు ఒక కూటమికి వస్తున్నప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఢిల్లీ టూర్ కన్నా ముందు లండన్ టూర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి విషయం చెప్తున్నారు. ఇది యాక్షన్ ఫ్రంట్ ఆల్రెడీ ఉంది. ఏమని ఉందంటే వాళ్ళు అట్నుంచి రాగానే రచ్చబండ కార్యక్రమం, తర్వాత కోటి సంతకాలతో గవర్నర్ గారిని కలవడం అండ్ లిక్కర్ స్కామ్ని ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పట్ల వాళ్ళ కార్యాచరణ చాలా కేటగిరీగా ఉన్నప్పుడు భార్య పిల్లలు, ఆ అమ్మాయి చదువుకుంది, డిగ్రీ తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసింది అండ్ రైట్ నో ఒక ఎంఎన్సీలో ఏదో ఆయన అగ్రిగేట్ 10 lakhs శాలరీతోనే ఏదో జాయిన్ అయింది. ఒకసారి ఒక పెప్టాక్ ఇవ్వడానికి ఒక తండ్రి స్థానంలో ఆయన వెళ్ళడం చూడాలి తప్ప ఇందాక విజయ్ అన్నందుకు పిల్లలు ఇంకా రాజకీయ అరంగేట్రాలకి రాజకీయ ప్రవేశాలకి చాలా టైం ఉంది. ప్రజెంట్ ఎవరు యాంగ్షియస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి యాంగ్జైటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ కార్యాచరణ ఆల్రెడీ మొన్న అనకాపల్లి అదే నర్సీపట్నం టూర్లోనే ఇంత కేటగిరీలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి రాజకీయ అరంగేటం అన్నది అయితే నేను ఆ కోణంలో చూడట్లేదు. సో మోర్ ఇక్కడ మీకు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఢిల్లీ టూరు అండ్ లండన్ టూర్లు అన్న నేపథ్యంలో దేనికి అది క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్లో ఇవాళ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు అండ్ సురేందర్ నాయుడు. జనార్దన్ రావు అనే వ్యక్తిని ఆల్రెడీ కస్టడీలోకి తీసుకుని తీవ్రమైన విచారణ జరుగుతుంది. ఇది ఎప్పుడు వెళ్ళిందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న నేపథ్యంలో ఉంది. తంబలపల్లి వేదికగా ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తంబలపల్లి, ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఇంత డంపులు దొరికిన తర్వాత కూడా కార్యాచరణ ఎక్సైజ్ అధికారులు ఇన్నాళ్ళు బట్టి ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు. తర్వాత మనకి లెక్కర్ బాటిల్లో నిన్న వాళ్ళు తీసుకున్న ఒక యాక్షన్ QR కోడ్ తర్వాత స్కాన్ చేసి డిస్ప్లేలో లిస్ట్ పెడతామని. దీనికన్నా ముందు ఒక ఎక్సైజ్ అధికారి ఎవడైనా సరే రాష్ట్రంలో ఉన్న లెక్కర్ షాపులన్నింటినీ స్తంభింపజేసి
క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి ఏది ఒరిజినల్ ఏది కాదు అన్నది ఏదైనా ఎస్టాబ్లిష్ చేయగలిగారా? ఓకే, ఇది జరగనప్పుడు ఇవాళ మీరు తీసుకుంటున్న యాక్షన్ ఫ్రంట్లో లా అండ్ ఆర్డర్ విషయం సంబంధించి ప్రజల ఆరోగ్య రక్షణ అన్న దాని మీద ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉందా, లేదంటే బ్రహ్మాండమైన ఫంక్షన్తో పనిచేస్తుందా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. అందుకని నేను చెప్పదలుచుకున్నాను. శ్రీకాంత్ గారు రెస్పాండ్ చాలా రాసుకున్నట్టున్నారు. ఒకటి అదే రాసేదేం లేదు, పాయింట్స్ అట్లా జస్ట్ ఒకటి. మన ఇప్పుడు విజయ్ గారు మాట్లాడుతూ మేడం మాట్లాడుతూ మరీ చెప్తున్నా, వీళ్ళకి చేతగాని వాళ్ళకి చేష్టలు మెండంట. అంటే ఏమైతే చేత కాకపోతుందో రాజీనామా అనేది ఎప్పుడు వస్తుంది నోట్లో నుంచి అంటే, నాకు చేత కావడం లేదు, నా మాట ఎవరు వినడం లేదు, ఏదన్నా గట్టిగా మాట్లాడితే నా పదవి పోతుందో లేకుంటే మా అన్న పదవి పోతుందో అనే అభద్రతా భావం ఉన్నప్పుడు మాత్రమే రాజీనామా 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 అనేది వస్తుంది. ఎవరు చేత అయిన వాడు ఎవడు రాజీనామా అనడు, చేసి చూపిస్తా నిరూపిస్తా అంటాడు. 100 రోజులు టైం ఎందుకండి? అక్కడ పోయి ప్రజలు ఇప్పుడు మన చెప్పారు ప్రసాద్ గారు, 1.5 సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ 100 రోజులు టైం అంట. వాళ్ళని అడుగుతున్నాడు 100 రోజులు నాకు ఎన్ని రోజులు ఇస్తారు టైము అని. సుగాలి ప్రీతి విషయంలో ఏం చెప్పాడు? ఎన్నికల ముందు వస్తూనే నేను సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నాడు. 2 ఏళ్ళు అయింది. వచ్చిన తర్వాత ఆమె అడిగితే ఏం చెప్పాడు? ఇది నా చేతిలో లేదు, హోంమంత్రి సీఎం అన్నాడు. అంటే ఎక్కడ ఆయన మాట మీద నిలకడ లేదు, ఆయన మనిషి మీద నిలకడ లేదు. ఆయనకు నిలబడే కాళ్ళ మీదే సరిగ్గా నిలబడలేడు. ఇంకా మాట ఎందుకు, ఈ 100 రోజులు టైం ఎందుకు? ఇది దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఒప్పుకోనని విజయ్ అన్నాడు. టీడీపీకి కొమ్ము కాస్తున్నాడు కాబట్టి టీడీపీ ప్రభుత్వంలోకి రావడానికి ఒక వారధి మాదిరి ఏర్పడాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అది గుర్తుపెట్టుకోండి. మీ ఓటమికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ విజయ్ చెప్పినట్ల పారదర్శకంగా గానీ, విజయ్ చెప్పినట్ల పారదర్శకంగా టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న పోలీసులు గాని, ఎక్సైజ్ శాఖ గాని ఏది లేదు. కేసు పెట్టారు, వాన పడింది. వర్మ గారు, వాన పడింది, రుజువేమండి? అక్కడ నేల తడిసిండల్లా. ఇక్కడ ఊరికే కేసులు పెట్టారు. అదే వైసీపీ మారు మీద కేసులు పెడితే సాయంకాలానికి లోపలేస్తారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే కానీ, అక్కడ అశోక్ కానీ కేసు పెట్టారు. ఏం జరిగింది? ఏం చేశారు? లోపలేస్తే కదా. అది లేదు. ఎంతసేపు ఉన్నా ఊరికే మాట్లాడటము, ఊపతంపుడు ఉపన్యాసాలు ఇవ్వడము, ఇటువంటివన్నీ చేస్తే ఉండదు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీకి వాళ్లకు కళ్ళకు కనపడలేదు, చెవులకు వినపడలేదు, ఉన్న జీవో కనపడలేదు. అక్కడ చూపించడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకండి డైవర్షన్ పాలిటిక్స్? కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పోవాలంటే పోవాలి, పోయి 100 రోజులు టైం ఇవ్వాలి. తీసుకున్న 2 ఏళ్ళు 365 రోజులు 700 రోజులు టైం వేస్ట్ చేసి, ఈ టైంలో ఏమి చేస్తున్నారో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక 100 రోజులు టైం అంట. కాబట్టి వర్మ గారు ఇవన్నీ చూస్తే ఇప్పుడు మీరు మళ్ళీ కులాన్ని గురించి వచ్చారు. అంటే మనము అసెంబ్లీలో కుల ప్రస్తావన మన దీని గురించి చెప్పుకుంటూ వస్తే, అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? జనసేనను టార్గెట్ పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ పెట్టుకొని, ఓ పక్క చిరంజీవి గారిని, ఒక పక్క మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం మాట్లాడారు. కానీ అక్కడ కందుల దుర్గేష్ గారు దాదాపు 9వ పేరు పెట్టాడు. అది కూడా అతనికి బాగా కాలింది కింద. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు? బాలయ్య గారు వారు ఈ అసహనంగా, అసంతృప్తితో మాట్లాడారు. ఇది ఏమైంది? 2 కులాల మధ్యలో కుంపటి అంటుకుంది. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. మా అన్నను గాని వాళ్ళని గాని ఎవరన్నా మాట్లాడితే నాగబాబు గారు కూడా తొందరగా రియాక్ట్ అయ్యేవారు. ఒక పక్క ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నా కూడా ఇద్దరిలో చలనం లేదు. నాగబాబు గారిలో చలనం లేదు, పవన్ కళ్యాణ్ గారిలో చలనం లేదు. స్వయాన వాళ్ళ అన్నను మాట్లాడితేనే. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా మీరు, రాజీనామా చేస్తాడు అని. చెయ్యరు. వాళ్ళ అన్నను మాట్లాడినా చెయ్యరు, ఎవరిని మాట్లాడినా చెయ్యరు. ఎందుకంటే ఒక సుఖాన్ని కలవట్టు పట్టారు. ఫ్రీ ఫ్లైట్లు, ఫ్రీ హెలికాప్టర్లు 3 దానిలో తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం గారు ఒకటి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిరగలేరా? అంటే ఇట్లా ఫ్రీక్వెంట్ గా తిరగరు కదండి. డబ్బులు ఖర్చు కావా ఏంది? అతను పెట్టుకొని తిరగమనండి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో డబ్బులతో తిరిగాడా? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్న డబ్బులు తీసి తిరిగాడా? జగన్మోహన్ రెడ్డి ఎలా తిరిగాడు? జగన్మోహన్ రెడ్డి ఎలా తిరిగాడు? ప్రభుత్వ సొమ్ముతో కాదా? నువ్వు ఇచ్చావా? మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడు. తమాషాలు చేయమాక, ఇష్టం వచ్చాడు
మాడమాక. కొంచెం బాగా ఓకే ఓకే ఒకటి వర్మ గారు బెంగళూరులో ఒక సీజే జడ్జి గారు ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, పోయారు. సొంత ఫ్లైట్ లో బొమ్మనండి. ఇక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హెలికాప్టర్లు ఎందుకండి? ఇట్లా తిరగచ్చా? సొంత అయితే తిరుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు ప్రభుత్వ సొమ్ముతో. వాళ్ళ కూతురు గారిని చూడటానికి ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళారు. అది మర్చిపోతే ఎట్లా? ప్రజలని పోతుంది. రాష్ట్రంలో ప్రజలను అన్యాయం చేస్తున్నారు, ప్రజల సొమ్ము వాడుకుంటున్నారు, 3 హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఇటువంటివి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఊరికే చూసి విజయ్ అంతా ఏదో మాట్లాడుకునేంత మాత్రాన అతను పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొని వచ్చి మీకు ఊడిగం చేస్తున్నాడు, 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఊడిగం చేస్తారని చెప్పారు కదా. వీళ్ళు ఆ 15 ఏళ్ళు మేము ఉండొచ్చు అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు ఇంకా 15 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు చేస్తామన్నా కూడా వచ్చే ఎన్నికలలో మీరు చెప్పినవి చేయలేదు కాబట్టి తగిన బుద్ధి చెప్తారు. పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. పోలీసుల వ్యవస్థను మీ సొంత లాభాల కోసం వాడుతున్నారు. మద్యము జయచంద్రారెడ్డిని టికెట్ ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారికి కింద క్లీన్ షీట్ ఇచ్చారు కదా విజయ్. మద్యము కుంభకోణంలో 4 ఫ్యాక్టరీలు ఉన్నటువంటి మన ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చి ఆ క్వార్టరీ అంతా రాష్ట్రంలో నకిలీ మద్యము ఏరులై పారేటట్టుగా చేసి రాష్ట్ర బీద ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వీళ్ళు ఎవరు తెలియదు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు వర్మ గారు ఆయన చాలా సమయం ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. ఆయనకి చాలా సమయం ఇచ్చారు. ఆయన ఒకదాని సంబంధం లేకుండా మాట్లాడతారు. ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడతారు. లెక్కలేదు. వచ్చి 2 ఏళ్ళు అయింది, లెక్కలేదు. రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి చనిపోయారు అని చెప్పారు. ఇప్పుడు చనిపోతున్నా మాట్లాడటం లేదు వారు. అప్పుడు 40,000 మంది మహిళలను తీసుకురాలేదు. దగ్గరగా ఉన్న సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. వీరికి పదవి కాదు, పదవి కాంక్ష. వీరు బాగా లావిష్ గా తిరగడం అలవాటు పడ్డారు కానీ ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజలకు న్యాయం చెయ్యలేరు, చెయ్యరు కూడా అని చెప్తున్నాను. సుగాలి ప్రీతి ఇష్యూలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తర్వాత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. డబ్బులు ఇచ్చారండి. చార్జ్ షీట్ వేసిన తర్వాత ఇస్తారు. ఇచ్చేది 4,75,000 సుబ్రహ్మణ్యాన్ని చంపిన తర్వాత ఎప్పుడు ఇచ్చారు? యాక్ట్ ప్రకారం ఒక ఎమ్మెల్సీకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? చంపిన తర్వాత ఆయన పెళ్లికి తిరిగిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి డెలివరీ చేసిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు? చెప్పండి. ఒక వ్యక్తిని చంపేసి ఇంటికి చేశారని చెప్పి పోలీసులకి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? మీ డీజీపీ కళ్ళు మూసుకొని వారం పాటు ఈ రోజు కూడా విచారణ జరుగుతుంది.
ఎఫ్ఐఆర్ కట్టిన ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వారం పట్టింది. ఆయన ఊళ్ళో పెళ్లికి పేరెంటాలు తిరుగుతా ఉంటాడు. మీది పారదర్శకమైన ప్రభుత్వం, వాళ్ళపైన మేము కేసులు పెట్టాం. సుగాల ప్రీతి సబ్జెక్ట్ పడుకుని సిబిఐ విచారణ జరిగింది. ఖచ్చితంగా ఒక దళిత ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా దౌర్భాగ్యమైనటువంటి మాట మహిళ గురించి మాట్లాడే మాటలు ఏంటి? కళ్ళు మూసుకొని పక్కకి కదే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా న్యాయం చేయమని అడిగింది కూడా పవన్ కళ్యాణ్ కదే. మీరు దరిద్రాన్ని పక్కతో పట్టించింది మీరు. దరిద్రం అండి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ దరిద్రంలో మారుతుందో మాట్లాడండి. న్యాయం చేస్తానని చెప్పినోడు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఏంటి విజయ్ గారిని ఏదో మాట్లాడితే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అందులో ప్రసాద్ గారు హనుమంతుడు, వాని ముందు వాళ్ళ ముందర కుప్పగంతలేస్తే నీకేం ఉపయోగం ఉండదు. ఆయన రికార్డ్ అంతా మైండ్ లో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసి ఉద్యోగం ఇచ్చి డబ్బులు ఇచ్చి ల్యాండ్ ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం కూడా మధ్య లేకుండా మాట్లాడితే ఎట్లా? నువ్వు రాసుకో ఏదన్నా వచ్చేటప్పుడు ఎవరి అక్కడ రికార్డులు తారుమారు చేశారు మీ వాళ్ళని చెప్పి సింగిల్ ఫ్రేమ్ మాట్లాడుకోకుండా ఏదేదో నువ్వు. అన్నగారు రెస్పాండ్ సార్, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఒక విషయం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో వెళ్ళారు అక్కడికి, మినిస్ట్రీ అయింది కాదు, సహచార మినిస్టర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు సార్. దానికి సంబంధించి క్లియర్ గా నేను ఒక విషయం చెప్తాను. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది. ఏంటి అంటే 100 రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా అనేది రూపొందించడానికి, అలాగే నా పదవీ కాలంలో నేను ఈ సమస్యను పూర్తి చేయలేకపోతే మరలా పోటీ చేయను అని చెప్పేసి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి రీజన్ ఓన్లీ ఆయన ఉప్పాడ ఆయనకి ఏం పని అన్నారు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. ఉప్పాడ ఆయన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి క్లియర్లీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆ సమస్యను పరిష్కరించడానికి వినడానికి వెళ్ళడంతో పాటు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నిన్న ఆ సమస్యను పరిష్కరించడానికి ఇటు పర్యావరణ శాఖ నుంచి, పరిశ్రమల శాఖ నుంచి, మత్స్యకార శాఖ నుంచి 3 శాఖల నుంచి కూడా అధికారులు, మేధావులు, అలాగే ప్రజలు ఎవరైతే ఈ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళ యొక్క సమక్షంలో ఆయన మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. బహిరంగంగా నిరసన ఆయన నియోజకవర్గం నుంచి తెలుపుతున్నారు కాబట్టి ఆయన నియోజకవర్గ పరిధులు నిరసన తెలుపుతున్న వాళ్ళ మధ్యలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పిఠాపురం ఎమ్మెల్యే గారిగా, అలాగే సంబంధిత శాఖలకు సంబంధించి మినిస్టర్ గారిగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సార్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గతంలో ఆయన ప్రజా పోరాట యాత్ర చేసేటప్పుడే మన్యం ప్రాంతాన్ని పరిశీలించి అప్పట్లో ఆయన ఒక హామీ ఇచ్చాడు. నేను అధికారంలోకి కనుక వస్తే ఖచ్చితంగా ఇక్కడ రోడ్లు, నీళ్లు, కరెంటు ఇవన్నీ ఇస్తానని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ రకరకాల శాఖల్ని ప్రతిపాదించారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకుంటే బాగుండేది, అది తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి. కానీ ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడేటువంటి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల కష్టాలను తీర్చాలని చెప్పేసి ఆలోచించే నాయకుడు కాబట్టే
ప్రజలకి పల్లెటూర్లకి రిలేటెడ్ గా ఉన్నటువంటి శాఖలను ఆయన తీసుకున్నాడు సార్. పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, వాటర్ డెవలప్మెంట్ కానివ్వండి. సార్ నన్ను కంప్లీట్ చేయనియండి, నన్ను కంప్లీట్ చేయండి. అమ్మా, నిన్న అసెంబ్లీ సమావేశాలు నిన్నే ముగిసే ఒక వారం క్రితం అసెంబ్లీలో మీరు అన్నట్టు ఉప్పాడకు సంబంధించిన ఆయన టెరిటరీ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ సమస్య మీద ఆయన ప్రతిస్పందన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లేదు. మీరు అన్నట్టు స్థానికంగా ఆయన ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేయట్లేదు, కానీ నేను మినిస్ట్రీ కెపాసిటీతో మాట్లాడుతున్నా. మినిస్ట్రీ కెపాసిటీ ఇస్ టోటలీ డిస్కషన్ అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్థానిక సమస్య ఎమ్మెల్యేగా అసెంబ్లీ వేదికగా గల వినిపించారు. ఇది చెప్పండి. పర్యావరణం కూడా ఆయన చేతిలో ఉంది కదా. నేను కాదంటలే, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న యాక్షన్ నాకు కావాలి. గత తెలుగుదేశం కరకంబాడిలో అమర్రాజా బ్యాటరీస్ పట్ల తీసుకున్న యాక్షన్ నేను తీసుకుని ఉంటే ఆవిడ టేకెన్ ఇన్ డిఫరెంట్ కాల్. ఇవేవి చేయకుండా 100 రోజులు ప్రణాళిక అన్నాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో డిస్కషన్ జరగలే. రెండోది పర్యావరణ శాఖ మంత్రిగా ముందు కాలుష్యం డిపార్ట్మెంట్ నుంచి ఆ సంబంధిత అక్వా రంగానికి సంబంధించిన పరిశ్రమలు కాలుష్యం జరుగుతున్నాయి కాబట్టి నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఇవేవి లేకుండా మీరు వాళ్ళ పిఠాపురం ఎమ్మెల్యే నాకు తెలుసు, ఆయన ఉప్పాడ ఆయన పరిధిలో వస్తుందని కూడా నాకు తెలుసు. నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఇది చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు క్లియర్లీ ప్రజలు నిరసన తెలిపిన తర్వాత ఆ విషయాన్ని ఆయన నోటీస్. అసెంబ్లీలో చర్చ ఎక్కడ జరిగింది? అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదు? ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, అక్వా శాఖ మంత్రి ఉన్నాడు, పర్యావరణ శాఖ మంత్రి మీరే మంత్రి ఉన్నారు. ఎంత డిబేట్ జరిగిందో. అసెంబ్లీలో సంబంధిత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఆయన నోటీసుకు తీసుకోకపోవచ్చు, కానీ ఒక పర్యావరణ శాఖ మినిస్టర్ గా ఆయన క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం పొల్యూషన్ జరుగుతుంది అన్న విషయం మీద దశల వారీగా దానికి ఆల్టర్నేట్ ఏంటనేది నిరుద్యోగ స్థానిక సమస్యల పట్ల అసెంబ్లీ సమావేశాల్లో అవగాహన లేదని ఒప్పుకోండి. అప్పుడు కాదమ్మా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాలో జరుగుతున్న పరిణామాల మీద ఆయనకు అవగాహన లేదని ఒప్పుకోండి. ఏమరం గారు? అవగాహన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లాడనంటారు. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. టాపిక్ డైవర్షన్ అంటారు దీన్ని. సబ్జెక్ట్ కన్ఫైన్ అవడం కాదు, నేర్చుకోమా. టాపిక్ డైవర్ట్ చేయడం 100 ఉంటే నా దగ్గర కూడా. పైగా ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి అప్పటి నుంచి ఆ సమస్య ఉన్నా ఏ అసెంబ్లీకి ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎట్లాంటి మీటింగ్ జరపలేదు. బట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సమస్య చూసి దగ్గరకు వెళ్లి మరి చూసి నిన్న సమీక్ష నిర్వహించారు అన్ని శాఖల్లో కలిపి. ఇప్పటి వరకు ఏ మినిస్టర్ చేశారు చూపించండి. 16 నెలల బట్టి జరిగిన సమీక్ష, 16 నెలల బట్టి నియోజకవర్గ సమస్యను వేలెత్తి చూపని పవన్ కళ్యాణ్ నిన్న మీరు మొదలెట్టారంటే లేడీకి లేచిందే ప్రయాణం అంటారు. దాన్ని లేడీకి లేచిందే ప్రయాణం అంటారు. మీ ప్రయాణానికి అందరూ రావాలంటే ఎలా వద్దమ్మా? రెండోది, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సమావేశంలో ఒక స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? విపక్షం అసెంబ్లీ నుంచి పారిపోయింది కాబట్టి ఇవాళ అధికార ప్రతిపక్ష పాత్రలను ఖచ్చితంగా జనసేన పోషిస్తుంది 100%. సమస్య ఏదన్నా ఉంటే సమస్య సైడ్ నుంచి మా వాయిస్ ని మేము 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తాము. ఉప్పాడు సమస్య వినిపించలేదు అసెంబ్లీలో. స్థానిక ఎమ్మెల్యేగా స్టేట్మెంట్ ఇస్తుంటే ఎట్లా? అన్ని పక్షాలు కలిపి ఎలా కేబినెట్ నట్లో రీకన్సిలేషన్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇవాళ స్టేట్ రీకన్సిలేషన్ కేబినెట్ ఏర్పాటు చేసుకుంటాము. ఖచ్చితంగా మేము ప్రజల వాయిస్ ని వినిపిస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న ఆల్రెడీ లులుమాన్ విషయంలో జరిగినటువంటి తప్పిదాలను పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది గవర్నమెంట్ ని. ఇట్లా ఆయన ప్రజల నాయకుడుగా ముందుకు వెళుతున్న టైంలో మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చెప్పినట్లుగా పరిపాలన చేయాలి అంటే ఇందాక ఆయన ఒకటి అన్నాడు, మీరు సమస్యలు లేవనెత్తట్లేదు అని చెప్పేసి. వైసీపీ అనుకున్నాయి కాదు సమస్యలు, ప్రజలు అనుకున్నవి సమస్యలు. ప్రజల సమస్యల మీద నిరంతరం ఆయన పోరాడుతున్నారు. దాని గురించి మీరు ఎవరు మాట్లాడరు, మీకెవరికి కనిపించదు. అసలు సమస్య నేను చేస్తానని ముందుకు వచ్చిన అయితే చేస్తే సపోర్ట్ చేయండి, లేదా చూస్తా ఉన్నాడు చేస్తాడా లేదా అని చెప్పేసి. మీరెవరు ఇప్పటి నుంచి ఆదిలో హంసపాదులాగా రాళ్లేస్తూ కూర్చోడానికి? విషయం మీద క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు వైసీపీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ రోజు క్వశ్చన్ చేశారా? మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని రోజులు టైం కావాలా కానీ అది సమస్య కాదు తల్లి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పోయిన అంశం అది. డైవర్షన్ పాలిటిక్స్ కోసము చంద్రబాబు నాయుడు గారు పంపిన డైవర్షన్ లో పోయిన అది అంశం అంతే తప్ప అది సమస్య కాదు. అది సమస్య ఉన్నా మీకు పట్టలేదు, అది సమస్య ఉన్నా మీకు పట్టలేదు. అది సమస్య ఉన్నా మీకు పట్టలేదు అంటున్నా. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు పొమ్మంటే పోయిన అంశం అది అంతే. 100 రోజులు కాదు కదా, మీకు 500 రోజులు టైం ఇస్తున్నా. ఆ యొక్క అంశాన్ని మీరు పరిష్కారం చేస్తే 500 రోజులు టైం తీసుకోమనండి పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే సర్లేండి అన్నారు కదా, చూద్దాం మళ్ళీ 100 రోజుల తర్వాత మాట్లాడదాం. ఎందుకు మొదటి నుంచి మనం లేదనుకో. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి చిత్తశుద్ధితో తన ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వచ్చాడు, చేస్తే ఎంకరేజ్ చేయండి, లేదంటే జస్ట్ చూస్తా ఉండండి. మీరెందుకు రాలేడు? మీ వల్ల కాలేదు కదా, మీరు చేతగాలని చెప్పేసి 5 ఏళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కదా, సైలెంట్ గా ఉండండి, చూస్తా ఆయన చేస్తారేమో, అవకాశం ఇవ్వాలి కదా. ప్రసాద్ గారు ఇంతవరకు చేతలు లేవమ్మా, ఆయన మాట్లాడినాం.
ప్రసాద్ ఇన్ని రోజులు మేము ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఒక చిత్తశుద్ధితోటి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్దామని ఆయన ఒక అడుగు వేశారు. ఇప్పుడు దాకా ఎవరో ఏనో అడుగు, దానికి ఎందుకు రాళ్ళు వేస్తారు? చూస్తూ ఉండొచ్చు కదా, కళ్ళు దొబ్బుతున్నాయా అంటున్నారు. ఒక కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయి సార్, మాకేం లేదు సార్. ఒకటి మీరు స్థానిక సమస్య ఏదైతే ఉంటుందో అది ఒక అసెంబ్లీ వేదికగా ఎప్పుడైతే చేసింది, అక్కడ అరుణం కూడా మంచి పాయింట్ చెప్పింది. ఈ సమస్యని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వేసి ఉంటే, బీయింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్, ఏది పర్యావరణ శాఖకి, అండ్ బీయింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ మా అచ్చెన్నాయుడు గారు అండ్ అక్వా రంగానికి సంబంధించిన ఈ ముగ్గురు సబ్ కమిటీతో క్యాబినెట్ అయ్యి మీరు నిర్ణయం ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒప్పాడెళ్ళి నేను ఈ విధంగా చేయబోతున్నాం, ఆల్రెడీ సబ్ కమిటీ చేసాం, దీని మీద పూర్వపరాలు ఇవి. ఇది కాకుండా ఇంకా ప్రోయాక్టివ్గా గతంలో అమర్ రాజా బ్యాటరీస్కి వైఎస్ఆర్సీపీ కరకంబాడిలో పొల్యూషన్ ఎవ్రీ డే రెగ్యులర్ రొటీన్ చెక్ ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా నోటీసులు ఇచ్చి ఈ డెన్సిటీ, ఇది వాటర్ కల్యూషన్ ఇంత ఘోరంగా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒప్పారు మీటింగ్కి, దీని మీద మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీని తరలించడమా, లేదంటే ఈ పర్టికులర్ జోన్లో ఈ మత్స్యకారులకి పునరావాస కార్యక్రమం వేరే జోన్లో క్రియేట్ చేయడమా అన్న ప్రాతిపదిక మీద మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని భరోసాకి వెళ్తే ఖచ్చితంగా నేను ఒప్పుకున్నందును. నువ్వు అన్నట్టమా అరుణమా, ఇది 100 రోజులు ఇక్కడి నుంచి కార్యాచరణ అంటే ఎలక్షన్ అయిన 2వ వారమో 1వ వారమో ఈయన ఉప్పాడ ప్రజలకి ఈ అష్యూరెన్స్ ఇచ్చి ఉంటే ఆవిడ అప్రిషియేటెడ్. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో డిస్కషన్ అవ్వలే, నువ్వు అన్నట్టు సబ్ కమిటీ వేయలేదు. మూడోది ఇక్కడికి వచ్చిన తర్వాత 100 రోజుల కార్యాచరణ 16 నెలల పరిపాలన. అంచేది ఇది తీవ్ర ఆక్షేపణీయం. ఒక మంత్రిగా అండ్ ఒక ఎమ్మెల్యేగా స్థానిక సమస్యల పట్ల చిత్తశుద్ధి బాధ్యత అన్న దగ్గర బాధ్యతను ఎవరో గుర్తింపజేస్తే, అది కూడా ఎవరో అనితమ్మ గారికి వెళ్ళి ఆవిడకి ఇబ్బంది పడినప్పుడు తదనంతర పరిణామంలో ఈయన కార్యాచరణ ముఖ్యమంత్రి గారి డైరెక్షనే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తీవ్రతని ఒక స్థాయి కలిగిన వ్యక్తితో నిలువరించడానికి తీసుకున్న ఒక ప్రణాళికకి ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ 100 రోజుల్లో శాశ్వత పరిష్కారం పట్ల ఆయన చిత్తశుద్ధి చాటుకోకపోతే ఆయన ఖచ్చితంగా తెలుసు దానివల్ల అవదు నాతో అని. దాని పర్యవసానాలు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి? రాజీనామా. ఇదేంటంటే బెదిరింపు ధోరణి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిఠాపురం ఉప్పాడ మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఆయన పర్యటించవచ్చు. ఎందుకంటే ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే, కేవలం ఉప ముఖ్యమంత్రి కాదు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఏ ప్రాంతంలో ఏ సమస్య ఏ ప్రజలకు ఉన్నా సరే వెళ్ళేటువంటి బాధ్యత ఉంది, వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి పాయింట్. ఒక నిమిషం మీరు అన్నట్టు డిప్యూటీ శ్రీకాంత్ గారు కృషి ఉండండి. ఇప్పుడు ఆయన కూటమిలో, ఆయన జనసేన పార్టీ కూటమిలో ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నా. కేఎస్ ప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పారు, దాన్ని అందరం కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాస్త చెవులు పెద్ద అసెంబ్లీ వేదికగా సమస్యల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఉండండి సార్, బాధ్యత ప్రవర్తిస్తుంది. ఒప్పుకున్నారు, అందరం కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికే కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి, మీరు బయట మాట్లాడటమే కాదు అసెంబ్లీలో కూడా రండి, అసెంబ్లీలో కూడా మాట్లాడండి అని చెప్పే మాట మీరు చెప్పండి. ఈ అసెంబ్లీ సమావేశంలో తంబళ్ళపల్లి ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి తన నియోజకవర్గంలో జరిగిన దరిద్రాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చి చర్చా వేదిక చేయకపోతే మాత్రం నేనైతే ఊరుకోను. వైఎస్ఆర్సీపీ తంబలపల్లి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గెలిచాడు, ఆయన ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా గల వినిపించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే బాధ్యత రాహిత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది కాబట్టి ఇక నుంచి బాధ్యతగా తీసుకెళ్ళండి. మీరు దబాయించడం కాదు, నియోజకవర్గ సమస్య. ఇందాక బొద్దల గురించి మాట్లాడారు, ఏదో ట్రాన్స్ఫర్ల గురించి. ఇందాక చెప్పిన దానికే రాయపాటి అరుణ గారు చెప్పిన దానికి చెప్తా ఉన్నాను. ఏ ఎమ్మెల్యే వాళ్ళ సొంత అభిప్రాయాలుగా కాకుండా పోస్టింగ్ అనేది ప్రభుత్వం ఆచితూచి వేస్తా ఉంది అనటానికి అదొక నిదర్శనం. మా పారదర్శకతని దార్శనికతని మరొకసారి గుర్తు చేసిన తప్ప అక్కడ మేము మా ఒత్తిడి ఉందనో లేదా ఒత్తిడి వల్ల పోస్టింగ్లు పడ్డాయో లేదు అనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ అయినటువంటి అంశం. దాన్ని కేఎస్ ప్రసాద్ గారు కూడా ఒప్పుకున్నందుకు సంతోషం. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఓన్లీ ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. క్యాబినెట్ హోదా మంత్రికి తగిలించిన బిరుదు ఏది డిప్యూటీ సీఎం అని మీరు అన్నట్టు ఆయన రాష్ట్రం అంతా కలిగి జరగవచ్చు జనసేన అధ్యక్షుడిగా.
కానీ సంబంధిత శాఖల్లో ఆయన వేలు పెట్టడానికి సర్లేండి ఇప్పుడు అవతల వాళ్ళకి లేనప్పుడు మనకి ఎందుకు? ఇప్పుడు అవతల వాళ్ళు కాదు, అవతల వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమన్నా అన్నారా మీరు ఎందుకు మా దాంట్లో ఏలు పెడుతున్నారని? Obviously వాళ్ళు కలిసి కదా. ఉంటున్నారు కదా, మరి అది ఇష్టం లేదు కదా, కలిసి ఉండటం ఇష్టం లేదు కదా. శ్రీశైలం ఎమ్మెల్యే లాగా నేను తప్పు చేస్తే జనసేన బలం అవ్వాలనే కాన్సెప్ట్ లో ఉండరు కదా. వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు, దానికోసం మనం ఎందుకు మాట్లాడాలి? రెస్పాండ్ అవ్వాలి కదా, అందుకే చెప్తున్నాం. ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి నేను కూడా విశ్లేషకుడిగా కూర్చొని చెప్పకపోతే ఎట్లా? ఆయనకి వెయిట్ ఇస్తున్నారండి. వెయిట్ ఇస్తున్నారంటే అన్నిట్లో వేలు కాళ్ళు పెట్టమనా? సరే, పెట్టుదల మీకే. మరి ముఖ్యమంత్రి గారు దేనికి? ఆయన అంత డిస్కషన్ తీసుకోవట్లే. సరే, ఇప్పుడు ఆయనకు అప్పచెప్పారేమో. ఇదేంటిది? యాక్టివ్గా ఇదేమైనా రిలే రిలేటెడ్, నువ్వు చేసుకుని పని చేసుకోండి. సరే, ఓకే, వాళ్ళు ఇది మరీ టూ మచ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను ఒప్పుకోను సార్. ఎవరి టెరిటరీ వాళ్ళకి ఉంటుంది సార్, ఆ టెరిటరీలో వాళ్ళు దే నీడ్ టు ప్లే. అదే క్యాబినెట్ హోదా. ఆ క్యాబినెట్ హోదా కొన్న డెకరామ్ని డిస్టర్బ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మేము డిప్యూటీ ఇచ్చాం కాబట్టి అన్ని చేయొచ్చు అంటే ఇది దానికి ఒక స్పెషల్ గెజిట్ ఇప్పండి. ఓకే, అరుణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో చూసుకోవాలటండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన శాఖలు చూసుకోవచ్చు. వైసీపీలో అసలు ఏ శాఖలైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అన్ని శాఖలు నిలబెట్టి ప్రభుత్వాన్ని ఉత్తరించి 11 సీట్లకు పడేయచ్చు. ఎన్నిసారి నవ్వుకోలు మాటలు. కూడా అదే వస్తుంది. మీకు ఒక్కటి కూడా గెలిచలేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచలేదు, సొంతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు దయాదాక్షిణ్యంతో గెలిచిన వ్యక్తి. ఎవరు ఒప్పుకున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగల్ గా ముందుకు వెళ్ళగలరా? ఎవరు ఎలా పోటీ చేయాలో చెప్పండి. మీరెవరండి బాబు? మీకు విషయం అర్థం కావట్లా. 21 సీట్లు మీకంటే డబుల్ వచ్చినాయి. సార్ విషయం లేదు వాళ్ళ దగ్గర. మీరు విషయం అర్థం చేసుకోండి. సింగిల్ గా వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళ దగ్గర విషయం లేదు. ఇది మీరు గ్రహించండి. ఎంతగా ఎలా వెళ్ళాలో మా నిర్ణయం. మీరు కలిసి వెళ్ళాలా విడిగా వెళ్ళాలా అంటే మా రాజకీయ నిర్ణయం. దాంట్లో మీరు ఎవరు ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలే. అటువంటి గెలవని 100% స్ట్రైక్ రేట్